బ్రేకింగ్ న్యూస్ చైనాలో యాగి తుఫాన్ బీభత్సం సృష్టిస్తోంది. తుఫాను ప్రభావంతో దక్షిణ చైనాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఈ ఎఫెక్ట్ ఫిలిప్పైన్స్ దేశాలను కూడా తాకింది. చైనాలోని హైనాన్, గాంగ్డాక్, గ్వాంజీ, జువాంగ్ స్వయం ప్రతిపత్త ప్రాంతాల్లో 12 లక్షల మంది ప్రజలు తుఫాను కారణంగా ప్రభావితమయ్యారు. ఇక చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. టెలికాం సేవలకు అంతరాయం ఏర్పడింది. గతంలో ఎన్నడూ చూడని విధంగా తుఫాన్ అక్కడ విధ్వంసం సృష్టించింది. ఇప్పటికే 2 మరణించగా 92 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ క్రమంలో చైనా వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. తుఫాను గాలికి వాహనాలు ఎగిరిపోయాయి, బిల్డింగులు నేలకూలాయి. చైనాలో రోడ్లు, వంతెనలు, ఆనకట్టలు ధ్వంసమయ్యాయి. ముందు జాగ్రత్తగా అధికారులు, విద్యా సంస్థలు, ఆఫీసులు మూసేశారు. రైళ్లు, 100కు పైగా విమాన సర్వీసులను రద్దు చేశారు. యుద్ధం తర్వాత ధ్వంసమైన వీధుల్లో చైనాలోని పలు నగరాలు కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా ఊడిపడిన బోర్డింగులు, ధ్వంసమైన బిల్డింగులు, పైకప్పులు, బోల్తపడిన వాహనాలే కనిపిస్తున్నాయి. ఇక హైనాన్లో గంటకు 245 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. దీంతో ముంపు ప్రభావిత ప్రాంతాల నుండి 10 లక్షల మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. చైనా నుంచి ఈ తుఫాన్ ఫిలిప్పైన్స్ కు చేరుకుంది. అక్కడ కూడా పెను విధ్వంసమే జరిగింది. సముద్రంలోని ఓడలు, పడవలు కొట్టుకుపోయాయి. హైనాన్లో 1949 నుంచి 2023 వరకు 106 తుఫాన్లు వచ్చాయి. కానీ అందులో 9 మాత్రమే సూపర్ టైఫూన్లుగా గుర్తించారు. ఇక వాతావరణ శాఖ అధికారులు వాటన్నిటిలో ఇదే ప్రమాదకరమైందని ఓ అంచనా వేశారు.